రెడీగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా గడపనున్నారు. ఇక ఈ రోజు వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్టులు, ఇతర అంశాలపైన చర్చించనున్నారు. కాసేపట్లో కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కానున్నారు. ఇవాళ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో భేటీ అయ్యారు. ఇక ఏపీ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులపైన ప్రతిపాదనలు అందజేశారు. ఇక మరోవైపు మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఏపీకి రావాల్సిన నిధులు, పెండింగ్ అంశాలపైన సమాలోచనలు చేయనున్నారు. సాయంత్రం 4:30 రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో భేటీ అయ్యి రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపైన చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం 5:15 పంచాయతీ రాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. ఇక మరోవైపు పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీతో కూడా సమావేశం కాబోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, షెడ్యూల్ అంతా కూడా మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సాంబశివరావు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హసీనా పర్యటనలో బిజీగా గడుపుతా ఉన్నారు. అయితే ఢిల్లీ చేరుకున్నటువంటి ఆయన తన పర్యటనలో భాగంగా కాసేపటి క్రితమే కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. అయితే ఆయన వెంట జనసేన ఎంపీలు వల్లభనేని బాలశౌరి, అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ తనకు గజేంద్ర సింగ్ షెకావత్ అంటే అపారమైన గౌరవం అన్నారు. అదేవిధంగా ఆయన కేంద్ర జలశక్తి మంత్రిగా పోలవరం ప్రాజెక్టుకు సహకరించారని గుర్తు చేశారు. ఇక ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులు ప్రతిపాదనలు అందించామని వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు 975 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీరం ఉందని, అయితే గండికోట ఇండియన్ గ్రాండ్ కెనాల్ లా అభివృద్ధి చేయవచ్చు అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మరోవైపు రాష్ట్రంలో పర్యాటక విశ్వవిద్యాలయం పెట్టాలని కూడా గజేంద్ర సింగ్ షెకావత్ కోరామని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీనికి ఆ కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని కూడా ఏపీ డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. అయితే ఇక ఢిల్లీ పర్యటనలో ఫుల్ బిజీగా గడుపుతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అయ్యారు. అయితే మధ్యాహ్నం 3:15 కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా ఆయన భేటీ కానున్నారు. ఏపీకి రావాల్సినటువంటి నిధులు, అదేవిధంగా పెండింగ్ అంశాలపై కూడా సమాలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ యొక్క నిర్మలా సీతారామన్ అయితే పవన్ కళ్యాణ్ కోరే అవకాశం కనపడతా ఉంది. అయితే సాయంత్రం 4:30 రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా పవన్ కళ్యాణ్ భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులపై కూడా పూర్తి స్థాయిలో కూడా కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే విశాఖ రైల్వే జోన్ కావచ్చు, అదేవిధంగా అమరావతి రాజధానిలో కొత్త లైన్ నిర్మాణం కావచ్చు, ఆ పూర్తి స్థాయిలో వీటన్నిటికీ త్వరగతిన పనులు పూర్తి చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపై కూడా పూర్తి స్థాయిలో కూడా రైల్వే శాఖ మంత్రితో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. ఇక సాయంత్రం 5:15 పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్ తో భేటీ కానున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు పార్లమెంట్ లో రేపు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం అయ్యే అవకాశం అయితే కనపడతా ఉంది. అయితే ఇప్పటికే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యంలో రూరల్ డెవలప్మెంట్స్ అంటే గ్రామీణ ప్రాంతాలని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క పంచాయతీరాజ్ శాఖ మంత్రితో భేటీ అనంతరం అక్కడ కూడా ఈ రూరల్ డెవలప్మెంట్ కోసం ఎంతో అయితే ప్రస్తావించే అవకాశం కనపడుతోంది. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించినటువంటి విషయం తెలిసిందే. అయితే పార్లమెంట్ లో రేపు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం అయ్యి అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ఎన్నికల విజయం పట్ల కూడా ఆయనకి విషయం చెప్పే అవకాశం అయితే కనపడుతోంది. మొత్తంగా ఈ యొక్క ఈ పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనతో మాత్రం ఒక విశిష్టత సంతరించుకుందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.